ఎన్నికలొస్తే పార్టీలు పంచేదెంత? కోట్లకు కోట్లు ఖర్చు చేస్తారు కానీ, జనాలకు ముట్టేదైతే 2000, 3000 మహా అయితే 5000 ఉండొచ్చు. ఇది ఇప్పుడు బహిరంగ రహస్యమే. వాళ్ళు పంచడం, జనాలు తీసుకోవడం, అధికారులు కళ్ళు మూసుకొని ఎన్నికలను కట్టుదిట్టంగా నిర్వహించాం అని ప్రకటించడం కామనే అనుకోండి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవడం అంటే, ప్రజలకేమో గాని ఎన్నికల వల్ల ఇన్‌ఫ్లుయెన్సర్‌ల పంట పండుతోంది. కొన్ని నెలల్లో పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలున్నాయి కదా! పార్టీలన్నీ అంటే కలిసి కాదు గానీ, విడివిడిగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లతో వరుసగా భేటీలు చేస్తూ బంపర్ ఆఫర్‌లు ఇస్తున్నాయి. ఒక్క రీల్ చేయండి 80,000 గెలుచుకోండి అని ఎలక్షన్ స్పెషల్ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. ఇది ఇప్పుడు బయటకొచ్చింది కానీ, దగ్గర దగ్గర 6 నెలల నుంచే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు రీల్స్ చేయడం, పార్టీలు వాళ్ళకి పేమెంట్లు ఇవ్వడం జరిగిపోతూనే ఉందంట. ఈ ప్యాకేజ్ అక్కడితో ఆగిపోలేదు. ఫాలోవర్లు పెరిగిన ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు ప్యాకేజ్ కూడా పెరిగిందంట. అంతేనా? అప్పుడప్పుడు పార్టీలు, సెలబ్రేషన్స్, పార్టీలంటే రాజకీయ పార్టీలు కాదు, అంతా కలిసి చేసుకునే పార్టీలు. ఇవి జోరుగా సాగుతున్నాయంట. అంటే డబ్బులకు డబ్బులు, ఇదేదో బాగుంది కదా! వీలైతే మీరు కూడా ఓ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేయండి. ఇక్కడ ఎన్నికలొచ్చేలోపు ఒక ప్లాట్‌ఫార్మ్ సెట్ చేసుకున్నారంటే, మీ లైఫ్ కూడా సెట్ అయిపోవచ్చేమో. ఏమంటారు?